జల ప్రళయం అంతా జలమయం. కొద్దిగా అవకాశం ఇస్తే ఇలా బయటకు వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వర్షానికి మనుషులైతే నిజంగా వారి ప్లేస్ని మునిగిపోయిన దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇలాగ ఫామ్లు ఏమైనా ఉంటే పాపం అవి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. తడిసిపోయి కొన్ని కొట్టుకెళ్ళిపోయి ప్రకృతిని దాడి చేస్తే ప్రళయం ఇలాగే ఉంటుంది అనుకుంటా. అందుకనే చెట్లని నరికేయకుండా ఎవరికి వాళ్ళు సింగిల్ చెట్టు అయినా నాటడానికి ప్రయత్నిస్తే డెఫినెట్గా ముందు ఇలాంటివి జరగకుండా ఉంటాయని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, మన విషయానికి వస్తే ఈ పుంజుకి కొప్పు పైన కొద్దిగా బ్లాక్గా వచ్చిందని చెప్పి కొన్ని డౌట్స్ అయితే రేజ్ చేశారు. వారికి ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు, కానీ నిజానికి అలా రావడానికి కారణాలు చెప్తాను. ఫుడ్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, ఫుడ్ సరిగ్గా అందకపోయినా, విటమిన్ సరిగ్గా వాటికి సమృద్ధిగా దొరకపోయినా, మెయిన్గా వచ్చేసి ఓవర్ హీట్. ఆల్రెడీ కోడి హీట్ ఎక్కువ ఉంటుంది, దానికి మించి అధికంగా ఉంటే అలాగా మనకి సూచనలు కొన్ని కనపడతా ఉంటాయి. అందుకే పందెం కోళ్ళు రెడీ చేసేవాళ్ళు రెక్కల కింద బ్యాక్ సైడ్ ఇలా వాటర్తో తుప్పర్లాగా కొడతా ఉంటారు. లైట్గా బాడీ మీద, అలా ఫేస్ మీద కూడా. బాగా అబ్జర్వ్ చేస్తే పందానికి పంపించే కోళ్ళని పెట్టల మీదకి పంపించరు. మనం ఏంటంటే బ్రీడింగ్ కోసం అని దాని పిల్లలు కావాలని చెప్పి పెట్టలు ఇలా దగ్గరగా వదిలేసాము. అది చూడండి, దొరికిందే అవకాశం అన్నట్టు దొరికిందన్నట్టు తొక్కుకుంటూ ఉంది. ఇది కూడా దాని దగ్గరికే వచ్చేస్తుంది కొత్త పెట్ట. ఇలాగా చూసిన ప్రతి పెట్టను తొక్కుతూ ఉంటే బాడీలో ఈ చలికి బాగా ఓవర్ హీట్ వచ్చేస్తూ ఉంటుంది. నిజానికి ఒక వైరస్ ఉంది, సిఆర్డి అని, చాలా డేంజర్ వైరస్ అనమాట. అది కానీ వ్యాపించిందంటే చాలా రకాల సిమ్టమ్స్ కనపడతాయి. దాంట్లో మెయిన్గా వచ్చేసి ఫేస్ అంతా బ్లాక్గా మారిపోతుంది. ఇది లాస్ట్ స్టేజ్. వీటితో ఎక్కువగా ట్రావెల్ చేస్తే తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే డెఫినెట్గా అన్నీ మనకు అర్థం అవుతాయి. ఎవరిని అడుగో తెలుసుకొని, లేకపోతే వీడియోలు చూసో మీకు చెప్పట్లేదు ఫ్రెండ్స్. పర్సనల్గా నాకు కొన్ని ఎక్స్పీరియన్స్లు అయినాయి. సో అందుకనే మీకు అంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఈ కోళ్ల పెంపకంలో చాలా మంది ఫేస్ చేసే కొన్ని ఇబ్బందులు, కొన్ని వీటికి వచ్చే వైరస్లు, డిసీజులు. వీటిలో ముఖ్యమైనవి తెగుళ్ళు, కొక్కెర వ్యాధి, అలాగే సిఆర్డి. ఇవి వస్తే ఏంటంటే మ్యాక్సిమం మనకి అవకాశం ఇవ్వనమాట బతికించుకోవడానికి. చిన్నపిల్లలప్పుడు మనం వ్యాక్సిన్లు, లటోసా వ్యాక్సిన్ అలాంటివి వేస్తుంటాం కదా, ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా ఉండటం కోసమే. కానీ కొన్ని తెలియని విషయం ఏంటంటే, కొంతమందికి ఏ ఫామ్లో అయినా సరే పక్కన కొన్ని వ్యాపిస్తే వ్యాధులు, అవి గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యి మిగతా వాటికి కూడా చాలా స్పీడ్గా అంటుకొని, ఒక్కటి కాదు మన ఫామ్లో ఎన్నుంటే అన్నిటికీ చాలా స్పీడ్గా అటాక్ అయిపోతుంది. ఇది ఎందుకు చెప్పానంటే, మేము లటోసా వ్యాక్సిన్ వేసాం కదా, మాకేం ప్రాబ్లం లేదు అని ధైర్యంగా ఉంటారు. వాళ్ళ కోసం ఆ టైం వచ్చినప్పుడు చూస్తూ ఉండిపోవటం తప్ప ఏమీ చేయలేం. కానీ ఒక్కటి మాత్రం చిన్న అవకాశం ఉంది మనకి. దేనికి అటాక్ అయిందో గుర్తించి దాన్ని సపరేట్గా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.